బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ది పాదయాత్ర కాదని విలాసయాత్ర అని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్తారని 208 రోజులు తాను ఇంటికి వెళ్లకుండా పాదయాత్ర చేశానని చెప్పారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేశానని, పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ది పాదయాత్ర కాదని విలాసయాత్ర అని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లారని, 208 రోజులు తాను ఇంటికి వెళ్లకుండా పాదయాత్ర చేశానని చెప్పారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేశానని, పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారని విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, వచ్చే 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏర్పాట్ల మీద సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మీద సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పాదయాత్రకు సంబంధించి ఏదైతే 2 రోజుల క్రితం పాదయాత్ర ముగించారో దాని మీద కూడా సీఎం కామెంట్స్ చేశారు. జగన్ చేసింది పాదయాత్ర కాదు, ఆయన ఒక విలాసయాత్రలాగా చేశారు. పాదయాత్ర అంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది, అంతేగాని వారం వారం ఇంటికి వెళ్ళి రావడము, ప్రతి శుక్రవారం ఇంటికి వెళ్ళిపోయేటటువంటి పాదయాత్ర ఎందుకు అవుతుంది, అసలు దానికి ఆ పాదయాత్ర కంటూ పవిత్రత ఉందా అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రతి శుక్రవారం ఇంటికి వెళ్ళాడు, కానీ నేను మాత్రం పాదయాత్ర చేసినటువంటి సమయంలో 208 రోజులు ఇంటికి వెళ్లకుండా మొత్తం రోడ్ల మీద ప్రజల మధ్యలోనే నేను ఉన్నాను. అలాంటి పవిత్ర లక్ష్యంతో నేను పాదయాత్ర చేశాను, కానీ ఈ పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బతీశారు. అసలు ప్రత్యేక హోదా గురించి జగన్ ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎన్ని రోజులు పాదయాత్ర చేసినా కూడా ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. పైగా కేసీఆర్ తో కలిసి ఏపీకి హోదా సాధిస్తా అన్నప్పుడే అక్కడే జగన్ చిత్తశుద్ధి ఏంటన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఓ వైపు ఏపీకి హోదా ఇస్తే వ్యతిరేకిస్తాను అని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తోటి జగన్ ఏ రకంగా టీఆర్ఎస్ తో కలిసి హోదాని ఇప్పిస్తాడు అనే దాన్ని కూడా ప్రజల్లోకి బలవంతంగా తీసుకువెళ్ళాలి. టీఆర్ఎస్ తో అటు బీజేపీతోనూ టీఆర్ఎస్ తోనూ వైసీపీ లాలూచీకి జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక రుజువు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పైగా వాన్పిక్కు లేపాక్షి భూములను జగన్ వివాదం చేశారు. అలాగే విశాఖ ఏజెన్సీలోని బాక్సైడ్ భూములను కూడా మొత్తం వివాదాల్లోకి నెట్టారు. ఓబులాపురం భూములను వివాదం చేశారు. ఇలా వేలాది ఎకరాల భూములను అన్నింటిని కూడా వివాదాలమయం చేసి కోర్టు కేసుల్లోకి నెట్టడంలో జగన్ పాత్ర చాలా ఉందని చెప్పి కూడా సీఎం చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి అరాచక శక్తుల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జగన్ ప్రజలను ఏ రకంగా మభ్యపెడుతున్నాడనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ కేడర్ అందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. పైగా మరొక విషయం ఏంటంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి 75,000 కోట్లు రావాలని పవన్ కళ్యాణ్ గతంలోనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి నిర్ధారించారు. తర్వాత ఇటీవల స్వతంత్ర నిపుణుల కమిటీ కూడా జేపీ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ కూడా 80,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాలి అని చెప్తే కనీసం జగన్ వాటి మీద స్పందించడం కానీ, బీజేపీని కానీ కేంద్రాన్ని కానీ ప్రశ్నించడం లేదు. కేసుల కోసమే జగన్ ఈ రకంగా చేస్తున్నాడు. అసలు మోడీ అంటే భయపడేవాడు ఏపీకి న్యాయం చేస్తాడా, కేసీఆర్ తో లాలూచి పడేవాడు ఏపీకి న్యాయం చేస్తాడా? ఇక్కడే ప్రజలు అర్థం చేసుకోవాలి. కేంద్రం యొక్క ప్రశ్న అడగడు, హోదా విషయంలో మాట్లాడరు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల మీద నిలదీయలేనటువంటి వ్యక్తి ఏపీకి ఏ రకంగా న్యాయం చేస్తాడనేటటువంటి విషయాల్ని ప్రజలు తీసుకువెళ్లాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అటు మోడీ మీద కూడా మోడీ ఇటీవల తీసుకొచ్చినటువంటి 10% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాని మీద కూడా సీఎం వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓట్ల కోసమే ఈ మోదీ 10% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు, అంతేగాని ఈ కాపు ముస్లిం రిజర్వేషన్ల మీద కేంద్రం చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని చెప్పి కూడా సీఎం కామెంట్ చేసినటువంటి పరిస్థితి. స్వాతి, ఎంపీ రావు, ఇప్పుడు పొత్తుల గురించి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే టీఆర్ఎస్ తో కలిసి వైసీపీ ఇలాంటి లాలూచి రాజకీయాలకు తెరలేపుతుంది అని. వీళ్ళిద్దరి పొత్తు ఎంతవరకు నిజమై ఉండొచ్చు, అటు వైసీపీ ఇటు టీఆర్ఎస్?
అంటే వైసీపీ టీఆర్ఎస్ పొత్తు అనేది వారు ఎప్పుడు కూడా నేరుగా ఎక్కడ బయటపడలేదు, కానీ కేవలం అది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, దానికి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి కొన్ని ఉదాహరణలను తీసుకుని మాత్రమే తెలుగుదేశం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు ఇండైరెక్ట్ గా వైసీపీ మద్దతు ఇచ్చింది. అక్కడ వైసీపీ అసలు పోటీ చేయకుండానే టీఆర్ఎస్ గెలుపు కోసం ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చింది. అంటే ఇక్కడ ఎందుకంటే వీరిద్దరు పొత్తు ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ పొత్తును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఓ వైపు టీఆర్ఎస్ ఏమో ఏపీకి హోదాను అడ్డుకుంటామని చెప్పి టీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తుంది, కానీ ఇక్కడ జగన్ నేను టీఆర్ఎస్ తోటి కలిసి నేను ఏపీకి హోదా సాధిస్తాను అంటున్నారు. అంటే వీరిద్దరు టీఆర్ఎస్ తో కలిసి హోదా ఎలా సాధిస్తారు? ఓ పక్క టీఆర్ఎస్ ఏమో వ్యతిరేకిస్తుంది, ఇక్కడ జగన్ ఏమో నేను టీఆర్ఎస్ తో కలుస్తానని చెప్పి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. అంటే వీరిద్దరూ కలిసి వెళ్ళినప్పటికీ కూడా అసలు హోదాకి రాష్ట్రానికి ఏ రకంగా న్యాయం చేస్తారు? రాష్ట్రానికి న్యాయం జరిగే వారికే సందేశం రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనే అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లడం ద్వారా రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందుగా వెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశాన్ని మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్ వివరిస్తున్నారు. జగన్ ప్రజలను ఏ రకంగా మభ్య పెడుతున్నారు, బీజేపీ వైసీపీ టీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ప్రజలను ఏ రకంగా అనుకుంటున్నారనే అంశాలను ప్రజల్లోకి గట్టిగా వినిపించాలి. దాని ద్వారా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకు ఈ ఎన్నికల సమయంలో కానీ రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.